హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఇవాళ మనతో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి గారు ఉన్నారు. మరి శారీ మూవీ గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. సో శారీ మూవీ అనేది ఒక రియల్ స్టోరీయా? ఇప్పుడు మీరు రోడ్డు మీద నడుస్తున్నాను అనుకోండి, ఎవరైనా అందరూ వాళ్ళ పనుల మీద ఉంటారు. మీరు సడన్గా ఒకరిని పట్టుకుని హలో అని చెప్పేసి కాఫీ తాగుతారా అని చెప్పి అక్కడి నుంచి మీ పర్సనల్ విషయాలు చెప్పడం చేయరు. బట్ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఎందుకంటే మీకు రిలేషన్షిప్ అనేది చాలా ఫాస్ట్గా ట్రాన్స్లేట్ అవుతుంది. బికాజ్ మీరు మొత్తం మనిషిని చూడరు, ఒక చెక్ చేయడానికి, ఒక అర్థం చేసుకోవడానికి ఆ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీరు ఫ్రెండ్లీగా మాట్లాడితే వాళ్ళు వేరేగా తీసుకోవచ్చు అర్థం. ఓకే, ఇది మీకు రియల్ లైఫ్లో అంత ఈజీగా జరగదు అలాంటి ఇష్యూ అనేది. ఇట్లా ఫేస్ టు ఫేస్. యా, సో అప్పుడు మీరు జోక్ చేశారు అంటే నేను ఇష్టం కాబట్టి జోక్ చేసింది ఏమో. లేకపోతే ఇప్పుడు సపోజ్ మనం సోషల్ మీడియా లైక్ యువర్ డ్రెస్ అని పెట్టాం అనుకోండి, ఆ టోన్ చదవటంలో ఐ లైక్ యువర్ డ్రెస్ అని ఒకలాగా ఉంటుంది, కానీ వాడు ఐ లైక్ యువర్ డ్రెస్ అని అన్నట్టు కూడా అనిపించవచ్చు. అది మొత్తం మారిపోతుంది మీరు అనే విషయంలో. అది సోషల్ మీడియాలో రాంగ్ రీడింగ్ ఉంటుంది కాబట్టి మ్యానిపులేట్ చేయటం కానీ సైకలాజికల్గా ఒక సైక్ చేయటానికి చాలా ఈజీ. అది ఆ అవేర్నెస్ ఉండాలి అనేది ఎక్కడో ఎంతో కొంత ఈ సినిమా చెప్తుంది అనేది నా ఫీలింగ్. అండ్ ఇంకొకటి కూడా, ఈ మూవీ చూసిన తర్వాత అమ్మాయిలు కొంచెం జాగ్రత్త పడతారు అని కూడా మీరు చెప్పడం జరిగింది. అది అని అంటే ఏ విధంగా అంటారు? అది సేమ్ ఇప్పుడు నేను చెప్పిన అంటే మీరు వాళ్ళ టోన్ మీరు ఊహించుకుని మనకేంటంటే ఎప్పుడు మన సీక్రెట్స్ మనకి ఎక్కువ తెలియని వాళ్ళకి ఎక్కువ చెప్తాం. ఎందుకంటే అది సేఫ్గా ఫీల్ అవుతాం. మన దగ్గర వాళ్ళకన్నా స్ట్రేంజర్స్కి ఎక్కువ చెప్తాం. మీరు ఎంత మీ పర్సనాలిటీలో ఉన్న ఇన్సైట్స్ బై డీటెయిల్స్ బయట పెడితే అంత రాంగ్గా తీసుకుంటారు వాళ్ళు. ఓకే, యా. సో దాని నుంచి మనకి ఎటువంటి థ్రెటనింగ్స్ వస్తాయనా, లేకపోతే ఇప్పుడు చాలా అవేర్నెస్ కూడా ఇప్పుడు అన్ని సార్లు అలాగే అవ్వకపోవచ్చు ఏదైనా, కానీ కొన్నిసార్లు ఇలా అవ్వటానికి ఛాన్స్ ఉంది అని చెప్పడం. అప్పుడే మీరు చేయగలిగేది ఒక్కటేంటంటే అది కొంచెం జాగ్రత్త తీసుకోవడం. ఇప్పుడు ఈ సినిమాలో ఆరాధ్యకి జరిగినట్టు రేపు నాకు కూడా జరగచ్చు కదా అని నాతో ఒకటి ఇలా మాట్లాడుతున్నాడు అని కొంచెం చెక్ పాయింట్ చేసుకోవటానికి ఉంటుంది. ఓకే, ఎందుకు ఇంతలాగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుందని మీరు అనుకుంటున్నారు? జనరల్గా గతంలో మనం మాట్లాడుకున్నట్లయితే బయటికి రావడానికి భయపడేవాళ్ళు, వచ్చిన తర్వాత మాట్లాడడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక అమ్మాయిగా అయినా కూడా నాకు తెలుసు. ఎందుకంటే బికాజ్ యువర్ చాటింగ్ ఆన్ ఫోన్, దానికి టైం మీరు మామూలుగా అయితే ఎక్కడో కలిసారు రోడ్డు మీద ఎక్కడెక్కడో, ఇక్కడ మీరు అర్ధరాత్రి నిద్ర పట్టినప్పుడు ఒక మెసేజ్కి ఆన్సర్ ఇచ్చారు అనుకోండి, అది ఎలా అనిపిస్తుందంటే రాత్రంతా తన గురించి ఆలోచిస్తున్నాడు అనుకుంటాడు. ఈ రాంగ్ రీడింగ్స్ అనేది చాలా ఎక్కువ అవుతాయి ఇలాంటి చాట్స్లో. యా యా యా. ఓకే, సో అంటే సైకాలజీ పరంగా కూడా మీరు దీన్ని స్టడీ చేసి తీసుకున్నారా? ఎలా అంటారు జనరల్గా ఇప్పుడున్న అమ్మాయిల సైకాలజీ ఎలా ఉందంటారు? అంటే అమ్మాయిలు జనరలైజ్ చేయలేము, బట్ డెఫినెట్లీ అంటే ఇప్పుడు అమ్మాయిలకు కూడా ఎవరో ఒకళ్ళు చాలా అటెన్షన్ పే చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఒక అమ్మాయి అనేది తను అందంగా కనిపించాలి, ఎవరికో తను అంటే ఒక వాంటింగ్ రావాలి అనేది ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. అది హ్యూమన్ టు డూ దట్. అందుకని దాన్ని ఎక్కువ మీన్ చేయకుండా ఎంతో కొంత ఎంకరేజ్ చేసినట్టు ఉందనుకోండి, దాన్ని అవతల యాంప్లిఫై చేస్తాడు 70mm. తన ఏమేదో ఒక చిన్న స్క్రీన్, మొబైల్ స్క్రీన్ అంత ఇంప్రెషన్తో పెడితే వాడి మైండ్లో అది 70mm అట్మాస్ సౌండ్లో వస్తుంది. అది పాపం అమ్మాయికి తెలియదు ఆ కాంటెక్స్ట్. సో అప్పుడు దట్ ఈస్ వాట్ ద హోల్ పాయింట్. వెన్ లవ్ బికమ్స్ లిటిల్ టూ మచ్ ఇట్ క్యాన్ బికమ్ స్కేరీ. అందుకని నేను అది పెట్టాను, టూ మచ్ లవ్ క్యాన్ బి స్కేరీ అని. ఈ మూవీకి శారీ అనే పేరు ఒకటి ఆరాధ్య అని ఫస్ట్ టైం నేను శారీలో చూశాను. నాకు శారీ ఈజ్ నాట్ మై ఫేవరెట్ డ్రెస్ న్యాచురల్గా. అది నాకు ఒకసారి ఇప్పుడు ఈ థాట్ ఎక్కడ ఉంది నా మైండ్లో, సినిమా తీద్దాం అన్న ఉద్దేశం కూడా లేదు ఆ పర్టికులర్ టైంలో. కానీ ఇది ఇలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది ఆ సినిమాకి, ఆ సబ్జెక్ట్కి అనుకుంది. ఇప్పుడు ఏంటి, చాలాసార్లు అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు అమ్మాయి ఇలాంటి బట్టలు వేసుకుంది, టీషర్ట్ వేసుకుంది, జీన్స్ వేసుకుంది, లేకపోతే రాత్రిపూట రోడ్డు మీద వెళ్తుంది అని పాలిటిషియన్ కూడా చెప్తూ ఉంటారు అమ్మాయి తప్పులాగా. ఇప్పుడు కన్సర్వేటివ్ మిడిల్ క్లాస్ అమ్మాయి సారీ కట్టుకున్నా కూడా అలా జరుగుతుంది. ఎందుకంటే అది బుద్ధి, అంతేగాని అమ్మాయి వేసుకున్న బట్టలు కాదు అనేది ఎంఫసైజ్ చేయడానికి సారీ అని పెట్టాను.
యా సార్. ఈ శారీ అనే టైటిల్ చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే పూరి జగన్నాథ్ గారు కూడా ఆయన పూరి మ్యూజిక్స్లో చెప్తున్నప్పుడు అమ్మాయిలు వీలైతే శారీ కట్టుకోకుండా ఉండండి, చుడిదార్స్ ఇవే వేసుకోండి అన్నది కూడా విన్నాను నేను. సో అంటే మీకు అభిప్రాయం ఉందా, అంటే శారీస్ కట్టుకోవడం వల్ల కూడా ఎక్కువగా అట్రాక్టివ్గా ఉంటారు అమ్మాయిలు, అంటే మీకు ఎలా అంటే నాకు జగన్ ఏ సందర్భం నేను వినలేదు, అది ఏ సందర్భంలో చెప్పాడు నాకు తెలియదు, బట్ ఐఎమ్ నాట్ రియలీ అండర్స్టాండింగ్ ఏంటి కనెక్షన్ అని. ఏదో సందర్భంలో చెప్పుకుంటాడు. అవును, ఒక సందర్భాన్ని బేస్ చేసుకొని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చూస్తారు. నా ఉద్దేశంలో అమ్మాయికి ఏం కావాలంటే అది కట్టుకోవాలి. ఐ డోంట్ థింక్ ఎనీ వన్ కెన్ సే ఇది వేసుకో అది వేసుకోవద్దు అని చెప్పడానికి నోబడీ హ్యాస్ ద రైట్ అని నా ఫీలింగ్. ఓకే. మరి ఆరాధ్యాన్ని శారీలో చూసినప్పుడు బాగుంది అనిపించింది, సో దాని త్రూనే శారీ అని పేరు పెట్టారా? అలా ఏం లేదు కదా. దాని త్రూనే కదా ఐడియా అక్కడ వచ్చింది. అంటే ఇప్పుడు ఇలాంటి అమ్మాయిని కూడా స్టాక్ చేస్తే అదొక డిఫరెన్స్ ఉంటుంది అని అనిపించింది. ఓకే. మరి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, చాలా మంది రీల్స్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, సో ఆరాధ్య అని పర్టికులర్గా వాళ్ళందరికీ ఆరాధ్య నచ్చింది. తనకి ఎలా సార్ దీనికి సంబంధించి చూసే కళ్ళు బట్టి ఉంటుంది అంటారు కదా, అది యా మీ చూసింగ్ ఎప్పుడు బెస్ట్ గానే ఉంటుంది. అండ్ ఇంకొకళ్ళు చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఆర్జీవి సార్ తీసుకొచ్చే హీరోయిన్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు, అందమైన వాళ్ళనే తీసుకొస్తూ ఉంటారు, ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. సో ఎలా ఇలా చూస్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుంది మీ వర్షన్? ఏమో నా కళ్ళకి తెలిసేమో అందులో ఏంటో. నా కళ్ళకి వస్తుంది కదా, చూసే వాళ్ళకి అనిపిస్తేనే కదా ఫైనల్ గా. మరి ఆరాధ్యకి యాక్టింగ్ పరంగా ఏమైనా నేర్పించడం జరిగిందా? షీఈ్ లైక్ వెరీ న్యాచురల్లీ టాలెంటెడ్. అబ్సల్యూట్గా మేము కూడా సర్ప్రైజ్ అయ్యాం అంత ఫాస్ట్గా కెమెరా కాన్షియస్నెస్ లేకుండా చేయడం. ఓకే. సో సత్య క్యారెక్టర్ కూడా కొంచెం హారబుల్ గానే అనిపించింది. సో తను ఎలా చేశాడని మీకు అనిపించింది? సో ఈజ్ అ వెరీ ట్రైన్ థియేటర్ యాక్టర్. అండ్ నేను ఆడిషన్లో కొన్ని డైలాగ్స్ పంపించి చాలామందిని ఇన్వైట్ చేశాను ఆ డైలాగ్స్ చెప్పమని. దాంట్లో నుంచి వచ్చిన అన్ని ఒక సబ్మిషన్స్లో తను బెస్ట్గా అనిపించాడు. సో తన త్రూఅవుట్ క్యారెక్టర్ అంతా కూడా చాలా అలాగే ఉంటుందంటారా మోస్ట్లీ? ఈ మూవీకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఇంతకుముందు మాట్లాడడం జరిగింది, అంటే నేను మారాను, ఇప్పటి నుంచి మూవీస్ అన్ని కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, మంచి మూవీస్ తీస్తాను అని. సో ఈ కథ మారక ముందు అనుకున్నదా, మారిన తర్వాత? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సత్య సందర్భంలో చెప్పాను, అది సత్య కథ కూడా చాలా మంచి సినిమాలు తీసాను, కంపెనీ కానీ బూత్ కానీ సర్కార్ కానీ వాట్ రక్త చరిత్ర కానీ. అది చెప్పింది నేను ఏ సినిమా తీసే ముందు ఒకసారి నువ్వు అనుకున్న మంచి సినిమాలన్నీ ఒకసారి చూడాలి. నువ్వు తీసింది అవ్వచ్చు, వేరే వాళ్ళు తీసింది అవ్వచ్చు. అప్పుడు నువ్వు ఇప్పుడు తీసుకుంటున్న డిసిషన్కి ఎంతో కొంత మెజర్మెంట్ ఫ్యాక్టర్ వస్తుంది. లేకపోతే నువ్వు తీసిన సినిమాలు మర్చిపోయి ఏదో ఒక స్టార్ట్ చేసేస్తే నీకు కూడా ఒక బెంచ్ మార్క్ అనేది ఉండదు. ఆ సందర్భంలో చెప్పాను అది. ఇప్పుడు సారీ అనేది ఆబ్వియస్ వెరీ సీరియస్ ఫిల్మ్ టు స్టార్ట్ విత్. అండ్ ఇది నాకు చెప్పినట్టు రిలేటబుల్ సబ్జెక్టు. ఇది తీసింది కూడా కమల్, నేను కాదు, యాజ్ ఎ డైరెక్టర్. కానీ ఆయన తీసినా కూడా మీ డైరెక్షన్ లెవెల్స్ అంటే మీ మూవీస్ అన్ని ఎలా ఉంటాయో, సో ఇది కూడా ఆ ప్యాటర్న్ లోనే ఉంటుంది డైరెక్షన్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత నా సెన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళకు కూడా. అందుకని ఇంక పైగా సబ్జెక్ట్ మ్యాటర్ నేను రాశాను కాబట్టి అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. సో సబ్జెక్ట్ అంతా కూడా మీరు ఏ విధంగా అయితే అనుకున్నారో యాస్టీస్ ఆయన తీయగలిగారంటారా? ఐ థింక్ హీస్ డన్ ఇట్ బెటర్ దెన్ మీ. నేను రాసినప్పుడు నా విజువల్ ఒకటి ఉంటుంది, దానికన్నా బెటర్గా చేశాడు. ఓకే. సో ఈ మూవీ కొంతమందికి మీరు చూపించడం జరిగింది కదా, సో వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? మీరు చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే ఇప్పుడు నేను చూసాను అనుకోండి, అరే ఏదో ఒక మెసేజ్ తీసుకుంటాను నేను ఆ మూవీ నుంచి. సో ఈ మూవీ మీరు చూసాక మీకేమనిపించింది? ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఫిల్మ్ అనేది ఒక సిరీస్ ఆఫ్ డెసిషన్స్, వేరే వేరే టైమ్స్లో ఇవాళ ఒక డెసిషన్, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, వారం అయ్యాక ఒకటి, వాటన్నిటి కాంబినేషన్లో వచ్చినప్పుడు అది ఎలా ఉందని మేకర్కి తెలియడం ఛాన్సే లేదు. ఇప్పుడు మాకు ఒక సామెత ఉంది కదా, భర్త గురించి అందరికన్నా లాస్ట్ భార్యకి తెలుస్తుందని. సేమ్ థింగ్ డైరెక్టర్కి అందరూ చెప్పాక తెలుస్తుంది వాడు ఏం తీసాడని. ఓకే. సో ఈ మూవీ త్రూ ఏమైనా చేంజ్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అది ఇంపాసిబుల్, తెలియదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ తెలియదు, నాకు తెలియదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎందుకంటే మీ ప్రీవియస్ మూవీస్ నుంచి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫేటల్ అట్రాక్షన్ అని 1985లో వచ్చింది ఒక సినిమా. అది ఒక లవ్ ట్రయాంగిల్లో ఏమవుతుంది, ఒక అమ్మాయి విపరీతంగా ప్రేమలో పడిపోయి ఇట్ ది అఫేర్. అది వచ్చి వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ హిట్. అది ఆ రోజు నుంచి అఫేర్స్ అయిపోయి అవ్వవు అలాగా. అది ఏదో దాని లోకం దారి అవ్వవు, కానీ కొంచెం జాగ్రత్త పడతారు అని అన్నారు కదా. శ్మశాన వైరాగ్యం
వచ్చిన అది తర్వాత మహా అయితే ఒక రెండు పోస్టులు పనిచేస్తుంది, అంతే. 3వ పోస్ట్ నుంచి మళ్ళీ మామూలే. ఓకే. సో ఇవి జరగకుండా ఆపాలి అని ఏమన్నా మీరు ట్రై చేస్తున్నారా? అంటే ఈయన ఏదో సరదాగా ఆ సబ్జెక్ట్ మీద తీసాం అంతే, అయిపోయింది. ఓకే. సో ఇది ఇంకా ఎక్కువైపోయే అవకాశాలు ఉంటాయంటారు ఇప్పుడు మీరు చెప్పారు. 100% ఇప్పుడు అంటే ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే బికాజ్ మీకు సోషల్ మీడియాలో మీ చాయిస్ ఎక్కువైపోతుంది. మీకు ఎంతమందితో ఇంటరాక్ట్ అవుతారు అనేది మీరు రియల్ లైఫ్లో చాలా తక్కువ మంది ఉంటారు ఆప్షన్స్. సోషల్ మీడియాలో విపరీతంగా అయిపోతాయి. అవును. ఆ నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఎక్కువ అయినప్పుడు మీ రిలేషన్షిప్స్ లెంగ్త్ కూడా తగ్గిపోతుంది. అండ్ గోయింగ్ రాంగ్ ఆల్సో కెన్ హ్యాపెన్ మోర్. అన్నిటికీ మీకు ఆప్షన్స్ ఎక్కువైపోతాయి. సరే, ఏదైనా పీక్స్కి వెళ్ళిన తర్వాత అతి బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది అని అంటూ ఉంటారు. సో దీంట్లో కూడా అలా జరిగే అవకాశం అవ్వచ్చు. అంటే ఇప్పుడు అది అంటే ఇప్పుడు ఫుల్ ప్యాషన్ అప్పర్ లిమిట్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లేకపోతే నేను బతకలేను అని స్టార్ట్ అవుతుంది మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్స్. ఇప్పుడు దాని తర్వాత ఒక స్టేజ్కి వచ్చి నువ్వు ఉంటే నేను బతకలేని వస్తుంది. నువ్వు లేకపోతే నేను బతకలేను నుంచి నువ్వు ఉంటే నేను బతకలేను అంటే అది జర్నీ ఆఫ్ అన్ని లవ్స్ అయ్యాయి ఫైనల్గా. ఇంకోటి యూజ్ అయింది కదా, నువ్వు ఉంటే నేను బతకలేను అంటే అప్పుడు సూసైడ్ చేసుకోవాలి, చంపడానికి చంపాలి, 1 of the 2. అక్కడ మగవాళ్ళతో ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ప్రేమిస్తున్న టైంలో విపరీతంగా కమిట్ అయిపోతారు. ఇది చెప్పి అది చెప్పి నువ్వే నా ప్రాణం అన్నీ చెప్పేసి నిన్ను అసలు పువ్వులాగా చూసుకుంటాను అన్నీ చెప్తారు. దాని తర్వాత అది మెయింటైన్ చేయడం ఇంపాసిబుల్ అంత లెవెల్లో. అప్పుడు అమ్మాయి ఏమో మోసం చేసినట్టు ఫీల్ అవుతుంది. వీడు ఆ టైంలో నిజంగానే అంటాడు, ఆడు కూడా అబద్ధం చెప్పట్లా అప్పుడు. కానీ ఎమోషన్ అనేది డ్రగ్ అనేది హై వేర్ ఆఫ్ అయిపోతుంది కొంతసేపటికి. మీరు ఒక మత్తులో చెప్పేస్తారు, మత్తు దిగిపోయిన తర్వాత దాని రియాలిటీలో మెయింటైన్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఎవరికి. సో మరి సరే, ఇప్పుడు ఏం జరిగినా కానీ రిలేషన్స్ అయితే ఇంపార్టెంటే కదా. ఏ రిలేషన్ అయినా ఎవరి రిలేషన్ అయినా ఇంపార్టెంట్. అంటే ఎవరికి ఇంపార్టెంట్ అనేది పాయింట్. ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంట్ అనేది అది ఆ ఎమోషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రాబ్లం. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదో దాంట్లో జోగా ఇప్పుడు బైబిల్ లాట్లో థౌ షడ్ నాట్ కవెట్ ద నైబర్స్ వైఫ్, ఈ పక్కింటి అతని భార్యని చూడకూడదు అని బైబిలికల్ టర్మ్, అది కమాండ్మెంట్స్లో ఒకటి ఉన్నది. అప్పుడు నేను అంటే ఇప్పుడు నీ పక్కింటి అతని భార్య రిహానా కన్నా అందంగా ఉంటే పరిస్థితి ఏంటి, నా భార్య ఇంకోలాగా ఉండి, అప్పుడు ఏది తప్పు అని నువ్వు చెప్తున్నావు కరెక్టే, కానీ నాకే అందాన్ని చూసే మనసు కూడా ఇచ్చావు. అప్పుడు ఈ రెండింటికి వచ్చినప్పుడు ఎవరిది ప్రాబ్లము? నాకు దేవుడు ఇచ్చిందేమో నా మనసు, నాకు ఎవరి మనల్ని అట్రాక్ట్ అవ్వడం. నువ్వు ఒక మనిషిగా చెప్తున్నావు ఏ చేయొద్దు అని. అప్పుడు మనిషి ఎక్కువ దేవుడు ఎక్కువ? దేవుడు ఎక్కువ. అప్పుడు నేను చూస్తాను అని చెప్పాను. సార్ కొన్ని ఏమంటారంటే మనం సొసైటీలో ఉన్నప్పుడు సో ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇలా వెళ్తేనే కరెక్ట్, ఇలా వెళ్తే రాంగ్ అని అనుకుంటూ ఉంటారు. మనసులో మీరు అన్నట్టుగా ఒక్కటి చేయాలి ఉంటుంది, కానీ బయటకు మాత్రం మనం వేరేలాగా బిహేవ్ చేస్తాం. సో అది అందరికీ సాధ్యపడకపోవచ్చు, లోపల బయట ఒకేలాగా ఉండడం. సో మరి దీన్ని లోపలిది దాచుకుంటారు. మన లైఫ్ అంతా ఏంటంటే ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వాట్ వీ హ్యావ్ టు డూ అండ్ వాట్ యూ వాంట్ టు డూ. నాకేం కావాలి అనేది అది నా ఇష్టం. నేను ఏం చేయాలని వేరే వాళ్ళు అనుకుంటున్నారు అలా బతకడం అనేది వేరే వాళ్ళ కోసం. ఈ రెండింటి మధ్యన కాన్ఫ్లిక్ట్లోనే మన లైఫ్ అయిపోతుంది. సో దీంట్లో నుంచే ఇవన్నీ కూడా వస్తున్నాయని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు నేను ఎదురెదురుగా మాట్లాడుతున్నప్పుడు నేను అంతా ఓపెన్ కాకపోవచ్చు, అదే సోషల్ మీడియాలోకి వచ్చేసరికి ఏదైనా మాట్లాడవచ్చులే. అది అప్పుడు ఏంటంటే స్ట్రేంజర్స్తో మాట్లాడేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లేరు, ఎదురుగా లేరు, కనపడలేదు. అప్పుడైతే మీకు ఒక కంఫర్ట్ లెవెల్ ఫీల్ అవుతారు. అప్పుడేంటి యూ విల్ కంప్లైన్ అబౌట్ యువర్ హస్బెండ్, యువర్ ఫాదర్, యువర్ మదర్, యువర్ ఎవ్రీబడి. ఎందుకంటే వాళ్ళు ఒక కన్ఫెషన్ బాక్స్లో అయిపోతారు వాళ్ళు. అందుకని నేను ఒక లైన్ అన్నాను, డోంట్ టెల్ యువర్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ టు స్ట్రేంజర్స్, దే విల్ టేక్ ఇట్ సీరియస్లీ. మీరు తీసుకున్నది వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు సీరియస్గా. సో దీన్ని
ఆపాలంటే ఏం చేయాలంట? అంటే సైకాలజీ పరంగా కూడా ఇది బెస్ట్ కాదని అంటారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని కూడా మాట్లాడుకున్నప్పుడు నీ పర్సనల్స్ అన్నీ కూడా బయట వాళ్ళకి చెప్పకపోవడమే మంచిది. ఫ్రెండ్కి చెప్పుకో, లేకపోతే బాగా దగ్గర వాళ్ళకి చెప్పుకో అని అనుకుంటూ ఉంటారు, కానీ అలా కూడా చెప్పడానికి ఇష్టపడరు. అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఫీల్ అవుతున్న దానికి ఏది కరెక్ట్ కాదని చెప్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నప్పుడు మనకి ఇవి ఉన్నాయి, పొద్దున్నే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు స్టడీ, పొద్దున్నే యాపిల్ తినాలి, లేకపోతే 5 గంటలు లేచి చదువుకోవాలి అన్నీ చెప్తారు, కానీ మనం చేస్తామా? చెయ్యం. అది మంచి ఏది అని అనుకుని చెప్పడానికి ప్రాక్టీస్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. అందరికీ అన్నీ తెలుసు ఏం ప్రాబ్లం వస్తుందని, కానీ నాకు రాదనుకుంటారు. ఇప్పుడు కార్లో చాలా ఫాస్ట్గా వెళ్తే యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ వస్తున్నాయి అందరికీ తెలుసు, కానీ ఆ థ్రిల్ ఫీల్ అవ్వడానికి రిస్క్ తీసుకుంటారు. అప్పుడు ఏమనుకోవాలి? నా కారుకి అవ్వదు అనుకుంటారు. అది అయ్యే వరకు అవ్వదు, అయితే అవుతుంది అంతే. ఇంకొకటి సార్ ఏంటంటే చాట్ చేస్తున్నప్పుడు కానీ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కానీ నేనే కదా ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు, కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు ఫ్యామిలీ, సొసైటీ నన్ను వాళ్ళు ఇలా చూస్తారు. అదే కాదు కదా, ఎందుకంటే మీరు ప్రైవేట్గా ఉన్న మూమెంట్ ప్రైవేట్గానే ఉంటుందని మీరు ఫీల్ అవుతారు. అది ఇప్పుడు ఈ డివైజెస్లో ఒక ప్రాబ్లం వచ్చిందంటే, ఒక పర్టిక్యులర్ ఒక వానబీ యాక్ట్రెస్ నా దగ్గర షీ సెడ్, ఎవరో ఆఫీస్కి వెళ్తే తను ఏదో ఇట్లా బిహేవ్ చేసాడు నాతో అని చెప్పి మేము కాంప్రమైజ్ అవ్వాలి అని. ఆ పర్సన్ నాకు బాగా తెలుసు, నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అంటే చాలా పెద్ద మనిషి ఇలా చేస్తారా అని. అప్పుడు నేను అదే నిజంగానా అన్న, నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తానని ఆ వ్యక్తికి తను ఫోన్ చేశాను. స్పీకర్ ఫోన్ పెట్టి, సార్ నేను ఫోన్ మాట్లాడతా చెప్పి నేను వాయిస్ గుర్తుపెట్టా, మీరు నేను వచ్చి అన్నప్పుడు సబ్జెక్ట్ అంతా మాట్లాడి కానీ నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి అని అన్నారు కదా, ఏంటి దాని నాకు అర్థం కాలేదు అంటే, యూ నో ఎవ్రీథింగ్ అన్నాడు ఆయన. లేదు సార్ నాకు నిజంగా అర్థం కాలేదు అంటే, నా రోల్ ఏమన్నా చిన్నదా? రోల్ ఏంటి? హీరోయిన్ రోల్ కదా, మరి ఇంకా కాంప్రమైజ్ ఏంటి సార్ అంటే, మళ్ళీ యూ నో ఎవ్రీథింగ్. మళ్ళీ థర్డ్ టైము, ఓకే నాకు డబ్బులు ఏమన్నా తక్కువ ఇస్తారా? లేదు నేను ఎంతవరకు అంత ఇస్తాను. సరే ఓకే అలాగా అయితే మీ ఉద్దేశం నేను మీతో స్పెండ్ చేయాలనా? యూ నో ఎవ్రీథింగ్ అన్నాడు మళ్ళీ. సరే కానీ డెసిషన్ హీరో ప్రొడ్యూసర్ తీసుకుంటారు కదా, మీరు ఎలా ఇస్తారు నాకు రోల్ అంటే, వాళ్ళిద్దరు ఇండస్ట్రీలో తరిమేస్తాను అని చెప్పి, నేను నా సంగతి నీకు తెలీదు అని చెప్పాడు. సరే ఇప్పుడు ఏంటి, ఆ వ్యక్తికి ఈ అమ్మాయి స్ట్రేంజర్, మా అయితే 1-2 సార్లు కలిసి ఉంటారు, ఈ ఫోన్లో మాడుతుంది, అది స్పీకర్లో ఉండొచ్చు, రికార్డ్ చేస్తూ ఉండొచ్చు, ఏదైనా అవుతూ ఉండొచ్చు, అది తెలియదా? తెలుస్తుంది, కానీ ఆ సెకండ్లో టెంప్టేషను రెసిస్ట్ చేసుకోలేరు. అప్పుడేంటి, డెఫినెట్గా నాకున్న స్టేటస్కి అలాంటి ఛాన్స్ తీసుకోవద్దు అని వాళ్ళు అనుకుంటారు. అమ్మాయి తీసుకోకపోవచ్చు కూడా, అది వేరే విషయం. అప్పుడేంటి, ఫోన్ అనేది ఏం చేస్తుందంటే, మీకు ఎంత తెలిసినా ఫోన్లో మాడుతున్నప్పుడు మన ఇద్దరే మాడుతున్నాం అన్న ఫీలింగ్ తీసుకొస్తుంది. అది పాడు. ఎన్ని ప్రూఫ్లు వచ్చి ఎన్నిసార్లు మీరు న్యూస్ మీడియాలో స్టోరీస్ చేసినా మీకు వచ్చినప్పుడు మాత్రం మీరు నమ్ముతారు. ఇప్పుడు అంతా మీకు ప్రాబ్లమ్స్ మ్యారేజెస్లో అట్లా వచ్చి కూడా ఇందాక నేను చెప్పిన తమకంలో కమిట్ అయిపోతారు, అక్కడ ఏదో చాట్లు చేస్తారు, ఇది చేస్తారు, ఏదో అంత ట్రయల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటుంది అక్కడ. ఎప్పుడైతే ఇక్కడ వదిలేసాడో ఆ అమ్మాయి అది తీసుకుని దాన్ని సివిల్. మీరు అన్నట్టుగానే ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి కదా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ కానీ లేకపోతే వీడియోస్ కానీ. ఇంత జరుగుతున్నా, ఇంత తెలుసుకుంటున్నా కూడా ఎందుకు జాగ్రత్తగా ఉండట్లేదు, ఆ టైంలో మర్చిపోతానంటున్నా. నాకు జరగదు యాక్సిడెంట్ తెలుసు, కానీ నా కారు జరగదు, నా విషయంలో జరగదని వాళ్ళు అనుకుంటారు, అంతే. అనుకోవడంలో తప్పే ఉంది, చాలాసార్లు అవ్వదు కూడా. రిపోర్టెడ్ కేసు నాకు తెలిసి 1,000 ఉంటుంది ఇలాంటి ఆస్పెక్ట్స్లో. ఇప్పుడు ఆ 1 మీరే అవుతారా లేదా అనేది ఆ ఛాన్స్ మీరు తీసుకోవాలి. సో ఎలా ఉండాలని అమ్మాయిలు మీరు అనుకుంటున్నారు? సరే, నేను ఎవ్వరికి ఏం చెప్పను. ఎవ్రీబడి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఇదేమి నేను చెప్పేది కొత్త ఏమి ఉండదు అక్కడ దాంట్లో. కానీ ఇందాక చెప్పినట్టు ఆ పర్టికులర్ టైంలో మీకున్న ఎమోషన్కి లోబడి మీరు కమిట్ అయిపోతారు, ఏదో సంథింగ్, ఒక మాటో ఏదో సంథింగ్. అది దాన్ని ఎవరు ఏం చేయలేరు. యూ హ్యావ్ టు లివ్ ఇన్ దట్ సొసైటీ బికాస్ దట్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ది ఎకో సిస్టమ్. కానీ కరెక్టే, కానీ ఇప్పుడు ఎంతో కొంత చేంజ్ అయితే రావాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకంటే ఇది ఇంకా ఇలానే వెళ్ళిపోతే ఇంకా వర్స్ అవుతుంది కానీ బెటర్ అవుతుంది. అంటే వర్స్ అనేది కూడా మీ పర్స్పెక్టివ్. ఇప్పుడు దేంట్లో అయినా మీరు ఒక రెండు విధాలుగా చూడచ్చు. ఒక విధంగా ఏంటంటే కొత్త ఏ టెక్నాలజీ వచ్చాక మార్ఫ్ చేసేసి
ఎవరు అమ్మాయిని మార్పు చేసేసి వాళ్ళు వేసుకున్న బట్టలు వేసుకున్నట్టు చూపించి అన్నీ చేస్తున్నారు కదా, సంథింగ్ సెక్షువల్ దే డు నో. కరెక్ట్. అది ఒక విధంగా ఏంటి మనిషి ప్రైవసీ పోయినా ఇలా చూపిస్తున్నారు అనేది దాంట్లో ఉన్న బ్యాడ్ థింగ్. గుడ్ థింగ్ ఏంటి మీరు నిజంగా అది చేసి ఏం బ్లేమ్ చేయొచ్చు, అది నేను కాదు అది ఏ చేసిందని చెప్పచ్చు నిజంగా చేసి. సో టెక్నాలజీ ఎప్పుడూ కూడా మీకు ఒక చేతితో ఇస్తుంది, ఒక చేతితో తీసుకుంటుంది, ఎనీ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్. అప్పుడు మీరు దాన్ని ఎలాగో దాన్ని ఏమి చేయలేము కాబట్టి దాన్ని మీకోసం ఎలా వాడుకోవాలో చూడాలి, కానీ దాన్ని ఎలా తీసేయాలని చూడకూడదు. అది జరిగే పని కాదు. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత పేరెంట్స్ లేకపోతే అక్క చెల్లెల అన్న తమ్ములు ఉన్న వాళ్ళు భయపడే ఛాన్సెస్ ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఎక్కువైపోతాయేమో. డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఇలా జరుగుతుంది అనుకోండి, ఎంతో కొంత డిగ్రీలో వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర 100% అది మెన్షన్ చేస్తారు. అప్పుడు అమ్మాయి ఉంటుంది, వాడు అలాంటి వాడు కాదు ఉంటుంది, వాడు కాదు అవునా తర్వాత తెలుస్తుంది. అదే కదా పాయింట్ ఇక్కడ. నా కారుకి యాక్సిడెంట్ అవ్వదు అంటే అదే అర్థం. అండ్ అబ్బాయిలు కూడా మేమందరం అలా ఉన్నామా, ఎందుకు ఇలా చెప్తున్నారు, ఎందుకు ఇలా చూస్తున్నారా అని కూడా అంటూ ఉంటారు. అనుకో అందరూ నేను చెప్పట్లేదు, ఇది ఒక పర్టికులర్ పర్సన్కి సంబంధించిన స్టోరీ. అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అయితే అలాగే అవుతున్నాయి కదా. సో దాన్ని ఎలా చూడాలంటారు వాళ్ళు? అంటే ఎవరిది వాళ్ళు నేను రైటే అని అనుకుంటారు, కానీ ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటి అన్నది అది నువ్వు అని అంటూ ఉంటారు జనరల్గా. సో ఎవరు లేనప్పుడే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో బయట నాట్ నెసరీ. ఇప్పుడు ఎవరు లేనప్పుడు అంటే ఉన్నా కూడా మీ రిలేషన్షిప్ డిగ్రీస్ వేరుగా ఉంటుంది. ఒకరితో ఎక్కువ ఉండొచ్చు, ఒకరితో చాలా ఇది ఉండొచ్చు, ఇంకొకరికి ఏదో ఉండొచ్చు, ఇంకొకరికి చాలాసేపు ఉన్నా కూడా లేకపోవచ్చు. సో అది మనం జనరలైజ్ చేయలేం. సో ఎలా అనిపిస్తుంటుంది సార్ ఇలాంటివి మూవీస్ బయటికి ఇప్పుడు మీరు కొత్తగా తీస్తున్నప్పుడు? ఏదన్నా ఒక మెసేజ్ ఇద్దామని తీస్తారా, మీ ఇష్టంతో తీస్తూ ఉంటారా, లేకపోతే నాకు ఈ కథ ఫిల్మ్ మేకర్ ఐఎమ్ స్టోరీ టెల్లర్, ఈ పర్టిక్యులర్ థింగ్ చెప్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే పొద్దున్న లేచినప్పటి నుంచి మన ఇష్టం వచ్చిందిగా చేసేది, అందులో చాలా రిలేటబిలిటీ ఉంటుందని నేను ఫీల్ అయ్యాను దీంట్లో. అంటే జనరల్గా మనం పిల్లలకి స్టోరీస్ అయినా లేకపోతే రామాయణ మహాభారత భాగవతాలు చెప్తున్నా కూడా ఏదో ఒకటి తీసుకోమని చెప్తూ ఉంటాం. అలాగే ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు కూడా యాజ్ ఎ ఆడియన్గా నేను ఎలా ఫీల్ అవుతున్నానో మిగతా ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా. సో నా ఆలోచన చెప్తాను వినండి. ఈ మూవీ ద్వారా ఎంతో కొంత నేను నాకేదో నేర్పాలనుకుంటున్నారనే ఫీల్ అవుతాను నేను, ఇండస్ట్రీ నుంచి ఏ మూవీ వచ్చినా కూడా. పర్టికులర్ మీ మూవీస్ నుంచి కూడా ఒకవేళ మీరు దయ్యం మూవీస్ తీసినా కానీ ఓకే మనం జాగ్రత్తగా ఉండాలి, చీకట్లో ఉన్నప్పుడు దయ్యం వచ్చా అని కూడా ఫీల్ అవుతాను నేను. సో ఈ మూవీ నుంచి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను. సో అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను అదే అన్నాను, ఇప్పుడు ఇన్హెరెంట్గా సబ్జెక్ట్ మ్యాటర్లోనే ఉంది. అలాగే కానీ ఇది చూసినంత మాత్రం ఎవరో మారని నేను చెప్తున్నాను, అది నేను చెప్పేది. సో నేను చెప్పేది ఇలాంటి ఐడియా తీసుకుని ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్ చేయాలి అనేది నా ఇంప్రెషన్, నా ఇంటెన్షన్. సో ఆరాధ్య సత్య ఎలా పర్ఫామ్ చేశారు దీంట్లో? సో వీళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఆరాధ్య హ్యాస్ నో ట్రైనింగ్, బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. ఫస్ట్ టైం అంత వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్ అది. అండ్ సత్య ఈజ్ అ వెరీ సీజన్ యాక్టర్, థియేటర్ అంతా చేసాడు. సో తను ఎలా ఫీల్ అయింది ఆరాధ్య చూసిన తర్వాత తన క్యారెక్టర్ కావచ్చు? ఆబ్వియస్లీ షీ ఈజ్ వెరీ హ్యాపీ బీయింగ్ హర్ ఫస్ట్ ఫిల్మ్. సో ఇలాంటి మూవీ చేయడం అనేది వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు, వాళ్ళ సర్కిల్లో కావచ్చు ఎంతో కొంత అప్రిషియేషన్, లేకపోతే ఈ ట్రైలర్ చూస్తేనే ఇలా ఉండింది అది ఐఎమ్ నాట్ షూర్, ఐ నో దట్. ఎందుకంటే తను వాళ్ళకి ఏం చెప్పారు, ఐఎమ్ నాట్ రియల్లీ మెట్ దెమ్ దట్ ప్రాపర్లీ. నేను యాజ్ అ ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ ఐ విల్ అప్రోచ్ ద యాక్టర్, ఈ రోలు ఇది అని చెప్తాను. దాని తర్వాత తను ఫ్యామిలీతో ఏం డిస్కస్ చేశారు ఏంటి అనేది నాకు తెలియదు. ఓకే సార్, ఫాస్ట్గా ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను. మీ ఫేవరెట్ స్టార్ నాగార్జున, అమితాబ్? స్టార్ అమితాబ్. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ సినిమా నేను క్యూలో నుంచి టికెట్ కొనుక్కొని చూశాను. నాగార్జున సినిమా ఏది చూడలేదు, ఎందుకంటే నాగార్జున ఒకేసారి వచ్చాం. ఓకే. సో నేను నాగార్జున ఫ్యాన్గా రాలా, అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా సినిమాలోకి వచ్చాను. ఓకే. నాగార్జున ఐ డిడ్ ద ఫిల్మ్, మై ఫస్ట్ ఫిల్మ్, విచ్ ఈస్ ఆబ్వియస్లీ. సో ఆన్ ఎ పర్సనల్ లెవెల్ నాకు నాగార్జున మచ్ మోర్ క్లోజర్ దెన్ బచ్చన్. ఉర్మిళ, ఆరాధ్య, శ్రీదేవి, ఉర్మిళ. ఓకే, ఐ థింక్ ముగ్గురులో నాకు ఊర్మిళ అండ్ ఆరాధ్య అని ఇద్దరు ఉన్నారు కాబట్టి. యా, ఇప్పుడు వాళ్ళు మన దేవుళ్ళు ఎవరో రాసేసుకుని నేను అక్కడ వెళ్ళాక నన్ను కాలర్ పట్టుకుంటే నేను చెప్పలేను, బట్ ఆ ఛాన్స్ తీసుకోను. యా. నెక్స్ట్, మీ ఫేవరెట్ మూవీ? శివ, సర్కార్? సర్కార్. మీ ఫేవరెట్ జానర్? హర్రర్, బయోగ్రాఫికల్? హర్రర్. మీరు చెయ్యకూడదు అనుకుంటున్న జానర్? కామెడీ, పొలిటికల్ థ్రిల్లర్? డివోషనల్. ఎందుకు సార్ పర్టికులర్? అంటే
మీకు పెద్దగా నాకు నాకు భక్తుల్ని నా ప్రాబ్లం దేవుడితో కాదు భక్తులతో. ఓకే. నాకు భక్తులు చూడగానే నాకు ఒక ఇది వచ్చేస్తుంది పూనకం. ఆ భక్తి అనే మాట ఐ ఫీల్ వెరీ ఎనర్జిక్ నాకు. రైట్ సార్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అక్కడ కూడా మీకు అంటే నేను ఇది కూడా ఆలోచించి ఇప్పుడు దేవుణ్ణి తిడితే కొంపదీసి అయిపోద్ది నరకంలో వాయించేస్తారు, భక్తుణ్ణి తిడితే ఏమైనా అయినట్టు నేనైతే వినలా ఇప్పుడు, అందుకని అది సేఫర్. ఓకే సార్, నిజంగా నేను ఆర్జీవి గారితో ఇంటర్వ్యూ అంటే చాలాసార్లు అవకాశం వచ్చింది, బట్ చాలా రకాల కారణాల వల్ల పోయింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అప్కమింగ్ మూవీస్ కూడా వాటి అన్నిటి కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. అండ్ మీ మూవీస్ నుంచి అంటే నేను హర్రర్ మూవీస్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. అవేమన్నా ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఉన్నాయా? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.